ప్రేక్షకులు నమస్కారం. నేను డాక్టర్ రవిశంకర్ ఇరుకులపాటి, సీనియర్ ఎండోక్రినాలజిస్ట్, అపోలో హాస్పిటల్స్, జూబ్లీ హిల్స్, హైదరాబాద్. ఈ పర్టికులర్ ఎపిసోడ్లో డయాబెటీస్లో ఉండేటువంటి రకాల గురించి తెలుసుకుందాం. డయాబెటీస్లో ఉండేటువంటి ముఖ్యమైనటువంటి రకాలు ఏంటంటే టైప్ 1 డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్, అట్లానే జెస్టేషనల్ డయాబెటీస్, సెకండరీ డయాబెటీస్, అలానే పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ డయాబెటీస్ని చెప్పుకోవాల్సి ఉంటుంది. మొదటిగా టైప్ 1 డయాబెటీస్ని తీసుకున్నట్లయితే ఇది చిన్నపిల్లల్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఇది ఆటో ఇమ్యూన్ కారణాల వల్ల వస్తూ ఉంటుంది. అంటే మన ప్యాంక్రియాస్లో ఉండేటువంటి బీటా సెల్స్ ఏవైతే ఉన్నాయో అవి డ్యామేజ్ అయితే ఇది మన శరీరంలో ఉండేటువంటి ఇమ్యూన్ వ్యవస్థ వల్ల వచ్చేటువంటి డయాబెటీస్ని మనం టైప్ 1 డయాబెటీస్ అని చెప్తూ ఉంటాం. చిన్నపిల్లల్లో ఎక్కువగా చూస్తాం కదా అని చెప్పి పెద్దవాళ్ళల్లో రాకూడదని ఏమీ లేదు. ఇది పెద్దవాళ్ళల్లో కూడా రావచ్చు, వయోవృద్ధుల్లో కూడా రావచ్చు. కాబట్టి టైప్ 1 డయాబెటీస్ని మనం తెలుసుకుని దాన్ని సరిగ్గా ట్రీట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది. లేకపోతే అటువంటి వ్యక్తులు డయాబెటిక్ కీటోఎసిడోసిస్ అనేటువంటి ఒక కోమాలోకి వెళ్ళిపోవటం, కొన్నిసార్లు అయితే మృత్యు బారిన పడటం కూడా చూస్తుంటాం. కాబట్టి టైప్ 1 డయాబెటీస్ వచ్చినటువంటి వాళ్ళు చేయాల్సింది ఏంటంటే వాళ్ళ డాక్టర్కి చెప్పకుండా ఇన్సులిన్ని ఎప్పుడూ ఆపకూడదు. వాళ్ళ డాక్టర్ చెప్తే మాత్రమే ఇన్సులిన్ ఆపటం అనేది చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆపినట్లయితే కనుక వాళ్ళు డయాబెటిక్ కీటోఎసిడోసిస్లోకి వెళ్ళిపోవటం, మృత్యు బారిన పడేటువంటి అవకాశం కూడా ఉండటం అనేది జరగచ్చు. కాబట్టి ఇది టైప్ 1 డయాబెటీస్ గురించి. టైప్ 2 డయాబెటీస్ విషయానికి వచ్చినట్లయితే కనుక ఇది మనం సర్వసాధారణంగా చూసేటువంటి డయాబెటీస్. షుగర్ వ్యాధి అని చెప్పి ఏదైతే చెప్తూ ఉంటారో అది ఎక్కువగా మనం టైప్ 2 డయాబెటీస్ కింద చెప్పుకోవాల్సి ఉంటుంది. సుమారు 90% కేసులు టైప్ 2 డయాబెటీసే. ఒక 5% మాత్రమే ఈ టైప్ 1 డయాబెటీస్ ఉంటాయి. టైప్ 2 డయాబెటీస్ అనేది ఏ వయసులో ఉన్నా రావచ్చు, కానీ యూజువల్గా ఏంటంటే అడల్ట్స్లో అంటే పెద్దవాళ్ళల్లో వస్తుంది. అలా అని చెప్పి చిన్నవాళ్ళల్లో రాకూడదనేవి లేదు. ఎందుకంటే ఈ మధ్యన ఈ యొక్క ఒబెసిటీ ఎక్కువగా ఉండటం వలన చిన్నవాళ్ళల్లో కూడా మనం టైప్ 2 డయాబెటీస్ని చూస్తున్నాం. టైప్ 2 డయాబెటీస్ విషయానికి వచ్చినట్లయితే కేవలం లైఫ్ స్టైల్తో అంటే మన జీవన శైలితో దాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో మాత్రం జీవనశైలి సరిపోదు, దాంతోపాటు మందులు కూడా వాడుకోవాల్సి ఉంటుంది. ఇంకా సరిగ్గా చెప్పుకోవాలంటే కొన్ని సందర్భాల్లో మాత్రమే జీవనశైలితోనే కంట్రోల్ చేసుకోవచ్చు. ఎక్కువ సందర్భాల్లో మందులు అవసరం ఉంటుంది. మందులు అంటే టైప్ 1 డయాబెటీస్ లాగా ఇన్సులిన్ అందరిలో అవసరపడకపోవచ్చు. టైప్ 2 డయాబెటీస్ని ట్రీట్ చేసుకోవడానికి చాలా సందర్భాల్లో ట్యాబ్లెట్స్ మాత్రమే సరిపోతాయి. కొన్ని సందర్భాల్లో మాత్రం ఇన్సులిన్ కూడా అవసరం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో GLP-1 రిసెప్టర్ ఎగోనిస్ట్ అవి ఇంజెక్టబుల్ ఫామ్లో కావచ్చు, లేకపోతే ట్యాబ్లెట్స్ ఫామ్లో కావచ్చు, ఇవ్వటం కూడా చూస్తుంటాం, ముఖ్యంగా ఒబేసిటీ ఉండేటువంటి వాళ్ళల్లో. దాంతోపాటు ఇప్పుడైతే డ్యూయల్ ఎగోనిస్ట్ కూడా వచ్చినాయి. డ్యూయల్ ఎగోనిస్ట్ అంటే మోంజారో లాంటి మందులు, ఇవి కూడా ఇంజెక్షన్ రూపంలో ఇవ్వటం ద్వారా మనం ఊబకాయాన్ని, టైప్ 2 డయాబెటీస్ని కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. ఇది టైప్ 2 డయాబెటీస్ గురించి. నెక్స్ట్ టైప్ ఆఫ్ డయాబెటీస్ చూసినట్లయితే దాన్ని మనం జెస్టేషనల్ డయాబెటీస్ అని చెప్తూ ఉంటాం. జెస్టేషనల్ డయాబెటీస్ అంటే ఏంటంటే ఇది ప్రెగ్నెన్సీలో వచ్చేటువంటి డయాబెటీస్. అంటే ఇంతకుముందు డయాబెటీస్ లేనటువంటి వాళ్ళకి మొట్టమొదటిసారిగా బ్లడ్ షుగర్ లెవెల్స్ కనుక ప్రెగ్నెన్సీలో కనుక పెరిగినట్టు మనం కనుక తెలుసుకున్నట్లయితే దాన్ని మనం జెస్టేషనల్ డయాబెటీస్ అని చెప్తాం. జెస్టేషనల్ డయాబెటీస్ ఉండేటువంటి వాళ్ళల్లో యూజువల్గా ఇన్సులిన్ వాడతాం. కొన్ని సందర్భాల్లో మెట్ఫార్మిన్ లాంటి మందులు కూడా వాడచ్చు. ప్రెగ్నెన్సీ అయిపోయిన తర్వాత అంటే బిడ్డ జన్మించిన తర్వాత యూజువల్గా జెస్టేషనల్ డయాబెటీస్ దానంతరం అదే సెట్ అయిపోతుంది. అంటే నార్మల్కి బ్లడ్ షుగర్ లెవెల్స్ వెళ్ళిపోతాయి. కాకపోతే తర్వాత వచ్చే 10 సంవత్సరాల్లో వాళ్ళకి షుగర్ వ్యాధి అంటే టైప్ 2 డయాబెటీస్ వచ్చేటువంటి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి జెస్టేషనల్ డయాబెటీస్ ఉండేటువంటి వాళ్ళు వాళ్ళ డెలివరీ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళ డాక్టర్ పర్యవేక్షణలో అప్పుడప్పుడు షుగర్ టెస్ట్ అనేవి చేయించుకుంటూ ఉండాలి. ఇది జెస్టేషనల్ డయాబెటీస్ గురించి క్లుప్తంగా. ఇంకా సెకండరీ డయాబెటీస్ అనేటువంటి ఒక అంశానికి వచ్చినట్లయితే సెకండరీ డయాబెటీస్ అనేది యూజువల్గా ప్యాంక్రియాటైటిస్ లాంటి సమస్యలు వచ్చిన తర్వాత వచ్చేటువంటి డయాబెటీస్. అంటే ప్యాంక్రియాటైటిస్ అనేటువంటి ఒక జబ్బు వచ్చిన తర్వాత కేవలం ఎక్సోక్రైన్ ఫంక్షన్ మాత్రమే కాకుండా అంటే గ్యాస్ట్రిక్ జ్యూసెస్ ఏవైతే ఉన్నాయో, ప్యాంక్రియాస్ నుంచి వచ్చేటువంటి ఎంజైమ్స్ ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించినటువంటి మార్పులు మాత్రమే కాకుండా ఈ బీటా సెల్కి సంబంధించినటువంటి ఇన్సులిన్ సెక్రెటరీ ఫంక్షన్ ఏదైతే ఉందో అది కూడా ఎఫెక్ట్ కావచ్చు. అప్పుడు వచ్చేటువంటి సమస్యని మనం ఈ యొక్క సెకండరీ డయాబెటీస్ కింద చెప్పుకుంటాం. నెక్స్ట్ ఇంకొక వెరైటీ ఆఫ్ డయాబెటీస్ కనుక చూసినట్లయితే అది పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ డయాబెటీస్. పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ డయాబెటీస్ అంటే ఏంటంటే కిడ్నీలు కానీ లేకపోతే లివర్ కానీ లేకపోతే హార్ట్ కానీ ట్రాన్స్ప్లాంట్ జరిగిన తర్వాత వచ్చేటువంటి డయాబెటీస్ మనం పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ డయాబెటీస్ అంటాం.
ఈ పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ డయాబెటీస్ ఎందుకు వస్తుంది అని అంటే కార్టికోస్టెరాయిడ్స్ అట్లానే మిగతా మెడికేషన్స్ అవి ఈ ట్రాన్స్ప్లాంట్ రిజెక్షన్ని ప్రివెంట్ చేయడానికి వాడేటువంటి మందులు కాబట్టి ఆ మందులు వాడినప్పుడు కొన్ని సందర్భాల్లో శరీరంలో కొన్ని రకాలైనటువంటి మార్పులు సంభవించి ఈ డయాబెటీస్ వస్తుంది. దీనికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ ఏంటి అని కనుక చూసినట్లయితే కనుక చాలాసార్లు మనం ఇన్సులిన్ వాడుకోవాల్సి రావచ్చు. కొన్ని సందర్భాల్లో ట్యాబ్లెట్స్తో కూడా ఇది కంట్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది. అలానే ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి డయాబెటీస్లో ఇంకొక అంశాన్ని మనం అక్కడ లిస్ట్లో చెప్పుకోలేదు. అదేంటంటే మోడీ. దాన్నే మోనోజెనిక్ డయాబెటీస్ అని చెప్పి కూడా చెప్తూ ఉంటాం. మోడీ అంటే మన మోడీ గారు కాదు, MODY, మోనోజెనిక్ డయాబెటీస్ అంటాం దీన్ని. ఇది జన్యుపరమైనటువంటి కారణాల వల్ల మాత్రమే వస్తుంది, వంశపారంపర్యంగా. టైప్ 2 డయాబెటీస్ కూడా వంశపారంపర్యంగా వచ్చినా కూడా మోడీ వచ్చినంత స్ట్రాంగ్గా ఇన్హెరిటెన్స్ ప్యాటర్న్ ఉండదు. ఈ మోడీ విషయంలో మనం మరింత జాగ్రత్తలు పాటించాలి. ఎందుకంటే దీనికి సంబంధించినటువంటి చికిత్స కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇది చిన్నపిల్లల్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం, పెద్దవాళ్ళల్లో కూడా బయటపడవచ్చు. దీనికి సల్ఫనల్యూరియాస్ లాంటి మందులు ఎక్కువగా వాడుతూ ఉంటాం. అలానే ఈ అంశాన్ని మనం కనుక తెలుసుకున్నట్లయితే దానికి సంబంధించినటువంటి సరైనటువంటి చికిత్స ఇవ్వటం అనేది సాధ్యపడుతుంది. కాబట్టి ఇప్పటిదాకా మనం అసలు డయాబెటీస్కి సంబంధించినటువంటి వెరైటీస్ ఏమేంటి అనేది తెలుసుకున్నాం. కాబట్టి మనం డయాబెటీస్ విషయంలో మనకి ఏ టైప్ ఆఫ్ డయాబెటీస్ అనేది తెలుసుకున్నట్లయితే ఆ టైప్ ఆఫ్ డయాబెటీస్కి ఎలాంటి చికిత్స ఇవ్వాలి అనేది మనం కనుక తెలుసుకున్నట్లయితే తొందరపడి టైప్ 1 డయాబెటీస్ ఉండేటువంటి వాళ్ళు ఇన్సులిన్ ఆపటం లాంటి పనులు చేయటం, అలానే ఈ రివర్సల్ ఆఫ్ డయాబెటీస్ గురించి టైప్ 1 డయాబెటీస్ కూడా వర్తిస్తుంది అనేటువంటి అపోహలో ఉండటం, ఇలాంటివి చేయకుండా ఉన్నట్లయితే మనకి మంచిది. అప్పుడు మనకి సరైనటువంటి చికిత్సా విధానాలు ఇవ్వటం అనేది సాధ్యపడుతుంది డాక్టర్లు. ఎందుకంటే మన సొంతగా కనుక ఇన్సులిన్ ఆపేయటం లాంటిది టైప్ 1 డయాబెటీస్లో చేసినట్లయితే డయాబెటీస్ రివర్స్ అవుతుంది అనేటువంటి అపోహలో టైప్ 1 డయాబెటీస్ విషయంలో ఉన్నట్లయితే కనుక అది చాలాసార్లు ప్రాణాంతకం కూడా కావచ్చు అనేటువంటి విషయాన్ని మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటున్నాను. మీ రవిశంకర్.